హనుమకొండ జిల్లాలోని ఐడవోలు మల్లికార్జున స్వామి ఆలయంకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐడవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ రెండో రోజు కూడా దిగ్విజయంగా కొనసాగుతున్న వేళ వరంగల్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కేవలం పసుపును బండారిగా భావిస్తూ స్వామివారు సమర్పిస్తున్నారు. దాంతోపాటు బెల్లాన్ని నైవేద్యంగా స్వీకరించే ఏకైక స్వామివారిగా ఇక్కడ పూజిస్తున్నారు. దాంతోపాటు బోనాన్ని స్వయంగా స్వామివారికి సమర్పించే జాతరగా కూడా కొలుస్తుంటారు. చాలా మంది భక్తులు కూడా ఇక్కడ వచ్చి కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి వాళ్ళ విశ్వాసంతో ఉండడంతో పెద్ద ఎత్తున దాదాపు ఈ జాతరకు సంబంధించి మొత్తం ఈ 2-3 రోజుల్లో దాదాపు 4 లక్షల మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తారని చెప్పేసి అధికారులు కూడా అంచనాకు వచ్చి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి. భక్తులకు ఎలాంటి చుట్టుపక్కల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసిన పరిస్థితి. దాంతోపాటు పార్కింగ్ వచ్చే వెహికల్ కూడా దాదాపు 80,000 వాహనాలకు సంబంధించిన పార్కింగ్ సౌకర్యం కూడా అధికారులు ఇక్కడ చేసినప్పటికీ కూడా కొంతవరకు భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ దర్శనాలు చేసుకున్న పరిస్థితి. మరి కొంతమంది భక్తులు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? బోడుపల్. ఎప్పటికి వస్తుంటారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. ఎట్లున్నాయి ఇక్కడ ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎవ్రీథింగ్ చాలా సేఫ్టీగా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఓకే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? బోడుపల్. మహిళా భక్తులు అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సర్వే ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? మాది యాదగిరిగుట్ట మండల్ ధర్మారెడ్డిగూడెం. ఎప్పటికి వస్తుంటారు? ఎప్పటికి వచ్చి ఎట్లున్నాయి ఇక్కడ ఏర్పాట్లు? మంచిగా ఉన్నాయి, పర్లేదు, బాగానే ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గజ్వేల్. ఎంత దూరం నుంచి వచ్చారు? ఎట్లా వచ్చారు? ఆటో బస్సులో వచ్చిన. ఇక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? బాగుంటాయి. గజ్వేల్. చాలా మంది మహిళా భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. ఎట్లుందా ఇక్కడ? ఎలా ఉంది? బానే ఉంది. ఎంతమంది వచ్చారు ఎప్పుడైనా? చాలా సార్లు వస్తున్నా. 20 ఏళ్ళ సంది వస్తున్నా. చంపాపేట్, హైదరాబాద్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించిన పరిస్థితి. ఒకవైపు మనం విజువల్స్ లో చూడొచ్చు, శివశక్తులు కూడా వాళ్ళ శివశక్తుల పూనకాలు కూడా వస్తున్న విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులకు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి వాళ్ళ విశ్వాసం ఉండడంతో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకున్న పరిస్థితి. ఇక్కడ గొల్ల కుర్మలు ఇక్కడ స్వామివారిని ఇష్టదైవంగా ఇంటి ఇలవెల్పుగా వాళ్ళు పూజిస్తారని చెప్పేసి వాళ్ళ భక్తుల విశ్వాసం. మరొక వైపు కూడా ఇక్కడ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ పూర్తి స్థాయి ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వారికి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాటు కూడా చేశారు. దాంతో పాటు భక్తులకు మహిళా భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సంబంధించిన ఎవరికి కూడా ఎలాంటి ఒక శివశక్తులు కూడా చాలా వరకు కూడా ఇక్కడ మహిళా భక్తులు శివశక్తులు వాళ్ళ పూనకాలు వచ్చిన పరిస్థితి కూడా మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూడొచ్చు. ఒకవైపు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దాంతో పాటు మహిళా భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి సంబంధించిన స్నానఘట్టాలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు నిర్వహించారు. ఒకవైపు దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తున్నారని చెప్పేసి అంచనాతో ఇక్కడ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన పరిస్థితి. దాంతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పార్కింగ్ కూడా దాదాపు 80,000 వాహనాలు కూడా ఏకకాలంలో పార్కింగ్ చేసే విధంగా కూడా పార్కింగ్ సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులు పూర్తి చేశారు. దాంతో పాటు సుమారు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు చేశారు. ఈ రోజు జాతరలో 2వ రోజు కావడంతో కూడా భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రేపు విశేషంగా పూజలు ఉంటాయి. ఈ రోజు జాతరలో భోగి పండుగ సందర్భంగా ఇక్కడ ఊర్లో కూడా రథాలు తిరుగుతాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే 2వ రోజు ఐనవోలు జాతరకు సంబంధించిన ఇక్కడ సందడి అయితే కోలాహలంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, 6 టీవీ.